పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆత్మీయమైనటువంటి సందేశాలను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నామని మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా తెలియపరుస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటుంది: నాందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి సమయంలో 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవిస్తే 3.5 సంవత్సరము పరలోక రాజ్య సువార్తను ప్రకటన చేసినట్లుగా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, ఆయన తప్ప ఎవరూ చేయలేనటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ప్రజలందరూ వింటూ ఉండగా ఆయన ఒక మాటను పలికాడు. ఏంటి అంటే, నాలో ఏదైనా పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా? నిజమే. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరిమీ కూడా ఈ మాట మనం చెప్పగలిగినటువంటి వారిమిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మీద ఆధారపడి ఆయన మార్గములో నడుస్తున్నటువంటి మనమందరిమీ కూడా ఈ మాట ఎదుటి వారితో చెప్పగలిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. ఏంటి అంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా? నిజమే ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనలో ఏమున్నది? ప్రభువులో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనమును పరిశుద్ధులమై ఉండాలి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి చాలామందిలో జీవితాలలో అది లేదు. పరిశుద్ధత లేదు. పాపానికి చోటు ఉన్నది. కొద్దిమందిలో మనం గనక చూసినట్లయితే లేఖన భాగములు ఇలాగ సెలవిస్తూ ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో మనం గనక చూసినట్లయితే, సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని మీతో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నుధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచూ ఉన్నాను. కొద్దిమందిలో మనం గనక చూసినట్లయితే కక్షలు ఉన్నాయి. కక్షలు అంటే పగ తీర్చుకునేటటువంటి తత్వము వారి హృదయంలో ఉందని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఆలోచన చేద్దాం. వారి హృదయంలో ఆ కక్షలు ఉన్నప్పుడు వారు దేవుని ప్రేమను గెలుచుకోలేరు. వారి హృదయంలో దేవుని సన్నిధిలోనే ఉంటుంటారు, కానీ ఎదుటి వారి మీద పగ తీర్చుకునేటటువంటి తత్వం వారిలో ఉంది. అందుకే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మీలో కక్షలు, కొద్ది మందిలో కక్షలు కలిగి ఉన్నారని. 11వ వచనములో మనం గనక చూసినట్లయితే అక్కడ అంటాడు, నా సహోదరులారా, మీలో కలహములు కలవనియు. అంటే కొద్దిమందిలో కలహములు, సమాధానము లేనటువంటి ఆ హృదయము కొద్దిమందిలో ఉంది. వారి హృదయంలో ఏముందయ్యా అంటే కలహము ఉన్నది. అంటే సమాధానము లేనటువంటి స్థితి వారిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు కక్షలు కొద్దిమందిలో ఉన్నాయి, కలహాలు కొద్దిమందిలో ఉన్నాయి. కొద్దిమందిలో కనుక మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యుల రీతిగా నడుచుకుని వారు కారా అంటాడు. అంటే కొద్దిమందిలో ఏముందంటే అసూయ ఉన్నది. కొద్దిమందిలో కక్షలు ఉన్నాయి, కొద్దిమందిలో కలహం ఉన్నది, కొద్దిమందిలో అసూయ ఉన్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం గనక చూసినట్లయితే అక్కడ మరొక మాట మనం చూడొచ్చు. 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ,
వీటి పేరైన ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగనది. కొద్దిమందిలో ఏముంది అంటే జారత్వము, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు వారి హృదయాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువులో చూస్తే పాపమేమీ లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ప్రజలలో చూస్తే కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అసూయ ఉన్నది, జారత్వం ఉన్నది. అయితే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏంటయ్యా అంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించి నీటి ద్వారా బాప్టిసము పొంది దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తున్నటువంటి మనము, ఆయన నామాన్ని గణపరుస్తున్నటువంటి మనము, ఆయన మెండైనటువంటి ఆశీర్వాదములకు వారసులమైనటువంటి మనము, మనలో ఏముండాలి అంటే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం గనక చూసినట్లయితే అక్కడ అంటాడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినదాది మీలో నిలిచి ఉన్న ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉందురు. మొదటి నుండి ఏమి విన్నారో, ఏమి చూశారో అది హృదయంలో నిలిచి ఉండాలి. నేను ఒక దైవ సేవకుడుగా మీతో చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యము మనలో నిలిచి ఉండునుగాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన హృదయంలో కక్షలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, ద్వేషం అసూయ ఉండకూడదు, జారత్వం ఉండకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనలో ఏముండాలి అంటే మనలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం మన హృదయంలో గనక నిలిచి ఉంటే ఆ వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యం మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. అట్టి వాక్యము మన హృదయంలో ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది మనం గనక చూసినట్లయితే 27వ వచనంలో రాయబడి ఉంటుంది, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. బాగా గమనించండి, అభిషేకముతో నింపబడినటువంటి వారిగా ఉండాలి. క్రైస్తవుల్లో ఉండవలసినది ఏంటంటే వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకము ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ అనుభవములోనికి చాలామంది రాలేరు. ప్రియులారా, గమనించండి, ఆ అనుభవం అంటేనే తెలియనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా మనం ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 42వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనంలో, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అంటాడు. అయితే ఏముండాలి మనలో అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి మనలో అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఈరోజు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని లేఖన భాగాల ద్వారా మనం వింటూ ఉన్నాం. అయితే లోకములో ఉన్నటువంటి ప్రజలందరి పట్ల ఆయన ప్రేమను కనపరిచాడు. ప్రేమించినటువంటి దేవుని ప్రేమ అది శాశ్వతమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ మనలో ఉండాలని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా అదే మాట వ్యక్తపరుస్తాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, అయినను మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివి అంటాడు. బాగా గమనించండి, ప్రేమ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని ప్రేమ నీలో ఉండాలి. నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేవుని వాక్యము నీలో ఉండాలి.
అభిషేకం నీలో ఉండాలి, దేవుని ప్రేమ నీలో ఉండాలి. కొద్దిమందిలో ఏముందయ్యా అంటే కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, అసూయ ఉన్నది, జారత్వం ఉన్నది. అయితే మనలో మాత్రము వాక్యం ఉండాలి, అభిషేకం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ మూడు నువ్వు కలిగి ఉంటే దేవుని కాపుదల, భద్రత, కనుదృష్టి నీ మీద ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి బలపరుచునుగాక. ఆమేన్.